అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి దినంలోనికి ప్రవేశించి ఉన్నాం. గుడ్ ఫ్రైడే, పవిత్ర శుక్రవారము. అయితే క్రీస్తు ప్రభు మన కొరకు తనను తాను రిక్తునిగా సమర్పించుకొని వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనముగా ఉండి ఆయన సిలువకు అప్పగించుకొని ఉన్నారు. ఎందుకు అంటే నిన్ను నన్ను మన శాపములు పాపములు మన రోగములన్నిటి నుండి విడిపించుట కొరకు ప్రభువైన దేవుడు మన కొరకు ఈ లోకానికి మనుష్య రూపంలో వచ్చి తనను తాను సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే అని మనం ఎందుకు పిలుస్తూ ఉన్నామంటే మనలో ఉన్నటువంటి పాపము శాపము అంతా కూడా రోగములన్నిటిని కూడా ఆయన సిలువలో భరించి ఆయన మరణించి మన కొరకు ప్రాణమును పెట్టి ఉన్నాడు గనుక మనకు విడుదల కొరకు మనకు విమోచన కొరకు దేవుడు మరి ఆయన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు కనుక మనము పవిత్ర శుక్రవారం దీన్ని గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉన్నాం. సో కాబట్టి ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మనం కూడా ప్రభు క్రీస్తు వలె నమ్మదగిన వారమై మనల్ని మనం తగ్గించుకుంటూ క్రీస్తు యొక్క స్వరూపంలో మారి మనం కూడా ముందుకు నడవాలని దేవుడి యొక్క సంకల్పమైంది. ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆదరించుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క చిత్తమైనది కనుక మనందరం కూడా మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం 1 కొరింథీయులు 1 అధ్యాయము 18వ వచనము. ఈ లోకములో ఉన్న వారికైతే సిలువ వెర్రితనముగా ఉన్నది, మనకైతే అది సిలువ శక్తి అయి ఉన్నది. ఆమెన్. అవును, క్రీస్తు ప్రభు మన కొరకు మరణించటము మరలా లేవటం అనేది మనకి శక్తి. కాబట్టి మరి మనం ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు తోడైండును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్.